హల్లెలూయా. బీహార్లో జరుగుతున్న పరిచర్య కొరకు మీరంతా ప్రార్థించండి. సంఘంగా మీరు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. మీరు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచున్నాను అంటాడు. మీరంతా ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆర్థికంగా కూడా ఎదగాలి. మీరు చాలామంది ఆర్థిక ఎదుగుదలలో అట్లాగే ఉండిపోయారు. ఎంతసేపు ఇక 10 రూపాయలు తెచ్చుకోవటం, కొన్ని కుటుంబాల్లో అయితే 10 రూపాయల్లో 5 రూపాయలు తాగేయడం, ఇక ఎంతసేపు అదే భేద స్థితి, అట్లాగే చచ్చిపోవటం, ఆ ఇంటి మీద పెంకులు లేని స్థితి, తాటాకు లేని స్థితి, దడిగట్టుకోలేని స్థితి, జీవితంలో సంపాదించిందంతా వ్యర్థం చేసుకునే స్థితిలో ఉండిపోతున్నారు. అది శపించబడిన చర్య. దానిలో నుండి మన బిడ్డలందరూ 100% బయట పడాలి. ఆర్థికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా వాక్యంలో కూడా ఎదగాలి. మీరు ఎదగాలి. ఇది రెండూ జరగాలంటే మీరు ఈ విషయం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని ధనవంతులు అవ్వడానికి వెంపర్లాడమని నేను అనడం లేదు, కానీ ప్రభు ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకునే విషయంలో మనం ఎదగబద్దులమై ఉన్నాం. గుణవతి అయిన స్త్రీ దొరుకుట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్న అధ్యాయంలో ఆమె తాను కూడబెట్టిన ధనముతో ఏం చేసింది? ద్రాక్ష తోట నాటింది. అది కూడబెట్టే స్థితిలోనికి మీరు రావాలి. ప్రభువుకి ఇచ్చే విషయంలో దశమ భాగం, కానుక, ఏవైతే ఉన్నాయో ఆల్ థింగ్స్ ప్రభువుకి తూచా తప్పకుండా అన్ని కుటుంబంలో కూడా అందరూ బిడ్డలు ప్రభువుకి ఇవ్వాలి. ఇది కాకుండా మోషే లాంటి మిషనరీస్ ఎక్కడైనా వస్తే మనం పంపిన దైవజనులే కాదు, మీరు ఎవరు దైవజనుని ఎక్కడ చూసినా, నేను బీహార్లో పనిచేస్తున్నాను, నేను ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నాను, నేను పంజాబ్లో పనిచేస్తున్నానని సేవకుడు ఎక్కడన్నా కనబడితే ప్రభువు మీకు ఇచ్చిన దానిలో నుండి తీసి ఇవ్వాలి. మన సంఘ బిడ్డలందరూ ఆ కోణంలో ఎదగాలి. దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడు. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనకు మనం ఖర్చు పెట్టుకున్న దానికి బైబిల్లో ఎక్కడా కూడా ప్రతిఫలం ఉన్నట్లుగా లేదు. మనం ప్రభువుకి ఇచ్చిన దాని కొరకే, ఇతరులకు ఇచ్చిన దాని కొరకే నీ ధర్మకార్యములను, నీ ప్రార్థనలను నా యుద్ధకు జ్ఞాపకార్థముగా చేర్చబడినవి అంటాడు. సో గివ్, అవే మీకు అక్కడ ఉండేవి. ప్రభువుకి ఇచ్చే విషయంలో మీరంతా అట్లా సిద్ధపడాలి. అయితే ఊరికినే గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఇవ్వద్దు. చూడండి అసలు పని జరుగుతుందా లేదా. పోయిన నెలలో నేను ఒక ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళలేదు, అది గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. ఒక సేవకుడిని చూడటానికని వెళ్తే ఆయనేమో అక్కడ ఉన్నాడు. మేము ఒక చర్చికి వెళ్తే వాళ్ళు, మేము ఇక్కడ లేవండి, దాటిపోయాము, దయచేసి ఏమనుకోకుండా మా దగ్గరికి రండి అన్నారు. ఆ ఇంటికి వెళ్తే ఆయన చాలా కోటీశ్వరుడు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరులు అంటే చాలామంది ఉంటారు, కానీ
ఒక మహాపట్నంలో ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగిన కోటీశ్వరులో కోటీశ్వరు. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను నాకు వచ్చే దానిలో నుండి 40% దేవునికి ఇస్తున్నాను అన్నాడు. అనుకోని రీతిగా మేము చాలా డిస్కషన్ చేసాం ఆ రోజు, ముఖ్యంగా మిషన్స్ గురించి, సేవా పరిచర్యకు, సువార్త లేని ప్రాంతాలకు ఎవరు ఎడతారు, ఏంటి పరిస్థితి. ఆ మాటలో ఇంకొక 2-3 దైవజనులు పెద్ద ఆయన ఉన్నారు. ఇంకొక ఆయన రేపు మన సభలకు వస్తున్నారు మీటింగ్కి వర్తమానికులుగా. ఆయన కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. మరి ఇట్లా జరిగింది. అందులో భాగంగా ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట కొరకు మీకు చెప్తున్న వాక్యంలోకి వెళ్తా. అయ్యా, నేను పలానా పెద్ద సేవకునికి చాలా సహాయం చేసేవాడిని, పంపించేవాడిని డబ్బులు, కానీ నేను అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసిన తర్వాత సపోర్ట్ ఆపేశాను అన్నాడు. చూసారా? సో ఇమ్మని నేను ప్రోత్సహిస్తున్నా మిమ్మల్ని. మన విశ్వాసులకు మీరు ఇతరుల మీటింగ్లు పెడితే వెళ్ళి అంటులు తోమిరండి, పరిచర్య చేసిరండి, కాగితాలు తీసిరండి, కానుకిచ్చిరండి, ప్రార్థన చేసిరండి అని ప్రోత్సహిస్తున్నా నేను. అంటే నాకు ఎక్కువై కాదు సుమా, నాకు ఎక్కువయ్యేం కాదు, మనకు కూడా అవసరతలు ఉన్నాయి. అక్కడ ప్రభువు పని జరుగుతుందని నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కూడా దేవుడు ప్రస్తుతం మనకి మినిమం ఇచ్చారు ఉండడానికి తినడానికి. అక్కడ అవసరత ఉంటే చేసి రమ్మని చెప్తుంది. రెండవదిగా మీకు ఈ మధ్యాహ్నం చెప్పదలిచింది ఏంటంటే, అసలు చూడండి ఇచ్చేటప్పుడు 10 పైసలు ఇవ్వాలన్నా కానీ చూసేయండి.